4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు వీళ్ళు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి హేతుబద్ధత అనేది ఉండాలి. రేట్లు పెంచడానికైనా, రేట్ల మీద నిర్ణయం తీసుకునేదానికైనా అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చెయ్యరు. మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే, కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా రొయ్యలకు గిట్టుబాటు ధర విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి
మినిమం సపోర్ట్ ప్రైస్ 230 రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కౌంట్లు తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి అని అంటే, ఈరోజు రైతాంగం ఉత్పత్తి ఖర్చు చూస్తే 275 రూపాయలు కేజీకి పెరిగిన పరిస్థితులు. ఇష్టం వచ్చినట్లుగా ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి పంట కొనుగోలు రేటు ఈ రోజుకి కూడా కేజీ 230 రూపాయలు దాటని పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో